ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి 12 నియోజకవర్గాలలో 276 మంది అభ్యర్థులు ఎలక్షన్లో పోటీ పడుతున్నారు. 29,254 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 3,463 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. 18,000 మంది పోలింగ్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. 20,000 పోలీస్ సిబ్బంది విధుల్లో ఉన్నారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరిప్రసాద్ అందజేస్తారు. హరిప్రసాద్, మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఏవైతే నియోజకవర్గాలు ఉన్నాయో 12 నియోజకవర్గాలు, ఆ 12 నియోజకవర్గాలలో కూడా డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ని ఏర్పాటు చేశారు. అంటే ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేసి ఆ నియోజకవర్గంలో ఉన్న పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎం మిషన్లు కావచ్చు, ఇతరత్ర సామాగ్రి కావచ్చు, వాటితో పాటు ఒక వాళ్ళకు రవాణా చేయడానికి ఒక సెక్టార్ సంబంధించినంత ఒక ఏరియాను ఒక సెక్టార్ చూసుకుంటారు. ఆ ఏరియాలో ఎన్ని పోలింగ్ బూత్లు ఉంటే ఆ పోలింగ్ బూత్లకు సంబంధించిన ఈవీఎం సామాగ్రితో పాటు ఆ పోలింగ్ నిర్వహించే అధికారుల బృందాలు మొత్తం కూడా ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల ద్వారా ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ ఉంటారో 12 నియోజకవర్గాలకు సంబంధించి 12 మంది రిటర్నింగ్ ఆఫీసర్ల ద్వారా వాళ్ళకు ఏదైతే డ్యూటీలు అలాట్ చేస్తారో డ్యూటీలు అలాట్ చేసిన దాని ప్రకారం మొత్తం కూడా వాళ్ళందరూ కూడా సాయంత్రం 6 గంటల వరకు కూడా ఆయా పోలింగ్ కేంద్రాల్లో మొత్తం రిపోర్ట్ చేసే విధంగా కూడా మొత్తం అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతానికి మనం నల్గొండ జిల్లా కేంద్రంలోని నల్గొండ నియోజకవర్గ పోలింగ్ కేంద్రం, నల్గొండ నియోజకవర్గ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఈ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్ దగ్గర ఎన్నైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో నల్గొండ జిల్లాకు సంబంధించి మాత్రం మొత్తం 1768 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ 13,140 మంది పోలింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. ఇంకా సూర్యాపేటకు సంబంధించి మాత్రం 1200 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 6,027 మంది పోలింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి మాత్రం 812 కేంద్రాలలో 4,300 పోలింగ్ సిబ్బంది పనిచేస్తున్నారు. ఓవరాల్ గా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న 12 నియోజకవర్గాల్లో 3,463 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 12,000 మంది పోలింగ్ సిబ్బంది, అదేవిధంగా 20,000 మంది వరకు పోలీస్ సిబ్బంది ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే 3,463 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో ఆ 3,463 పోలింగ్ కేంద్రాలు 12,000 వరకు సమస్యాత్మక, అంటే సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, అదేవిధంగా సాధారణ పోలింగ్ కేంద్రాలు ఇలా డివైడ్ చేసిన తర్వాత అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల దగ్గర ఎక్కువ కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా సమస్యాత్మక కేంద్రాల వద్ద కొంత ఏవైతే మొబైల్ యాప్ ఏవైతే మొత్తం కెమెరాలకు సంబంధించి ఆ కెమెరాల ద్వారా పోలింగ్ అత్యంత సమస్యాత్మక కేంద్రాలు, అదేవిధంగా సమస్యాత్మక కేంద్రాలకు సంబంధించి కెమెరాల ద్వారా షూట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు వెబ్ క్యాంప్స్ ద్వారా ఏవైతే అక్కడ నల్గొండ జిల్లా కేంద్రం ఉందో నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో జేసీ కావచ్చు, అదేవిధంగా కలెక్టర్ కావచ్చు, దానికి సంబంధించిన సెంట్రల్ ఎలక్షన్ కమిటీ నుంచి వచ్చిన అబ్జర్వర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అక్కడ సమస్యాత్మక కేంద్రాల దగ్గర ఎలా పోలింగ్ జరుగుతుందనే దానికి సంబంధించి మొత్తం కూడా ఇక్కడ కనెక్టివిటీ ఉంటుంది జిల్లా కేంద్రంలో. ఆ జిల్లా కేంద్రంలో ఏమైనా సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయనేది ఎప్పటికప్పుడు వెబ్కామ్ ద్వారా రికార్డు చేసుకుంటూ కూడా ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తారు. ఇదిలా ఉంటే మొత్తం 12 నియోజకవర్గాలలో 276 మంది అభ్యర్థులు ఉన్నారు. ఈ 276 మంది అభ్యర్థులకు సంబంధించి మాత్రం ఇప్పటికీ అన్ని రకాల అలాట్మెంట్ జరిగినాయి. పాసెస్, అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఏజెంట్లకు సంబంధించిన పాసెస్ ఇవన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ కూడా అయ్యాయి. దీంట్లో 12 నియోజకవర్గాలకు అత్యధికంగా మునుగోడు నుంచి 39 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ 39 మంది అతి తక్కువగా తుంగతుర్తి నుంచి 14 మంది అభ్యర్థులు ఉన్నారు. అంటే ఈ 12 నియోజకవర్గాలలో 39 మంది మునుగోడు నియోజకవర్గం నుంచి అత్యధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అతి తక్కువ 14 మంది తుంగతుర్తి నియోజకవర్గం నుంచి పోటీ పడుతున్నారు. కాబట్టి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈవీఎం మిషన్లకు సంబంధించి కూడా ఈవీఎం మిషన్ కూడా ఎప్పటికప్పుడు టెక్నికల్ గా సార్ట్అవుట్ చేస్తూ అంటే ఫస్ట్ ఈ రోజు వెళ్ళిన తర్వాత 6 గంటల వరకు ఎవరైతే పోలింగ్ సిబ్బంది పోలింగ్ దగ్గరికి పోలింగ్ సిబ్బంది తమ ఏవైతే పోలింగ్ సంబంధించిన పరికరాలు ఉన్నాయో ఆ పరికరాలను కూడా తీసుకుని 6 గంటల వరకు కూడా అక్కడికి మనం వెళ్లాల్సి వస్తుంది. వెళ్ళిన తర్వాత ఒకసారి టెక్నికల్ గా ఈ ఈవీఎం మిషన్ ఉన్నదో ఒకసారి టెక్నికల్ గా చెక్ చేసుకున్న తర్వాత ఉదయం 6 గంటలకు మాక్ పోలింగ్ ఒకటి నిర్వహిస్తారు. మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది సాయంత్రం 5 గంటల వరకు. ఈ నేపథ్యంలో మధ్య మధ్యలో ఏమైనా ఈవీఎం మిషన్లు మొరాయించినప్పటికీ ఎప్పటికప్పుడు సాంకేతిక నిపుణులను ఈవీఎం మిషన్లు మొరాయించిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేయడానికి ఆయా పోలింగ్ కేంద్రాల దగ్గర ఈ టెక్నికల్ సంబంధించిన ఇంజనీర్స్ ని, టెక్నికల్ సంబంధించిన పర్సన్స్ ని ఉంచారు. అదేవిధంగా మొబైల్ టీమ్ కూడా ఉపయోగిస్తుంది. అంటే ఒకవేళ వాళ్ళ వల్ల కూడా దాని మాత్రం ప్రతి నియోజకవర్గానికి 2 మొబైల్ టీమ్స్ ఉన్నాయి. టెక్నికల్ విషయాలను సార్ట్అవుట్ చేస్తానికి టెక్నికల్ విషయాలు సార్ట్అవుట్ చేసే మొబైల్ టీమ్స్ ను కూడా ఎప్పటికప్పుడు చేసి విత్ ఇన్ ద 10 to 20 minutes లలో ఆ మొరాయించిన ఈవీఎం సార్ట్అవుట్ చేసి క్లియర్ చేయడానికి మాత్రం అన్ని రకాలుగా ఏర్పాట్లు
ఏర్పాట్లు పూర్తి చేస్తే ఒకవేళ ఈవీఎం మొరాయించినప్పటికీ ఎక్స్ట్రా ఈవీఎం కూడా పెట్టడం జరిగింది. సేమ్ ఎంతమంది అయితే అభ్యర్థులు ఉంటారో ఆ అభ్యర్థులకు సంబంధించి ఒకవేళ ఈవీఎంలు ఆ పనిచేయకపోతే ఎక్స్ట్రా ఈవీఎం గా ఎప్పటికప్పుడు పరిశీలించాలని మాత్రం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారము ఇక్కడ ఉన్నతాధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేస్తారు. మరికొద్ది సేపట్లో ఇక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అవుతుంది. డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయిన నేపథ్యంలో మాత్రం ఏవైతే 3,000 పైసలకు పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో 3,000 పైసలు పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఒక్కొక్క పోలింగ్ కేంద్రానికి పోలింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ తో పాటు మరో 4 పోలింగ్ సిబ్బంది ఉంటారు. కాబట్టి ఏ పోలింగ్ కేంద్రం నెంబర్ పోలింగ్ కేంద్రం వేసి వాళ్ళకి సంబంధించిన ఈవీఎం మిషన్లు అదే విధంగా వాటికి సంబంధించిన సామాజిక అంతా తీసేసుకొని సెక్టార్ వైజ్ గా బస్సులను పంపించే ప్రయత్నం మాత్రం చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లో ఇక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ అయ్యే అవకాశం ఉంది. 12 నియోజకవర్గాల వర్గాలకు సంబంధించి కూడా 12 డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ 12 డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల తర్వాత వాళ్ళందరూ కూడా డిస్ట్రిబ్యూట్ అవుతారు. సాయంత్రం 6 గంటల వరకు అక్కడ రిపోర్ట్ చేయాల్సి వస్తుంది. రేపు ఉదయం 6 గంటలకి మొత్తం మాక్పోల్ నిర్వహించిన తర్వాత ఇది అంటే ప్రతి ఒక్కరు అంటే మనం ఇప్పుడు చూడొచ్చు మొత్తం అబ్జర్వర్స్ అంతా కూడా మొత్తం ఎలా జరుగుతుంది ఏ సంగతి అనేది కూడా మొత్తం అబ్జర్వ్ చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ గైడ్లైన్స్ ద్వారా ఎలక్షన్ కమిషన్ సంబంధించి వచ్చిన వాళ్ళందరూ కూడా అబ్జర్వర్స్ కూడా ఎక్కడికక్కడ అంటే ఇక్కడ కలెక్టర్స్ ఓవరాల్ గా చూస్తున్నప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరైతే నియమించినా అబ్జర్వర్స్ అంటే కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన అబ్జర్వర్స్ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటూ అంటే పారదర్శకంగా మొత్తం పోలింగ్ సరళిని నిర్వహించడానికి మాత్రం అన్ని రకాల కట్టుదిట్టమైన ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అయితే 1,200 పైసలకు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అక్కడ మాత్రం కొంత బలగాలను ఏవైతే స్పెషల్ పోలీస్ బలగాలను పెట్టి మరి అక్కడ వెబ్ క్యామ్ ద్వారా మొత్తం పోలింగ్ సరళిని పరిశీలిస్తూ ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎక్కడ కూడా ఈవీఎంలు మొరాయించకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు మాత్రం పూర్తి చేయడం జరిగింది. ఇంకా ఇదొక భాగం అయితే ఆల్రెడీ నిన్న సాయంత్రం నుంచి ఈ రోజు నైట్ వరకు కూడా ఏవైతే ప్రలోభాలకు గురి చేసే విషయాలు ఉన్నాయో అభ్యర్థులకు సంబంధించి ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే విషయాలు ఉన్నాయో వాటికి సంబంధించి మాత్రం ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్. ఆ ఫ్లయింగ్ స్క్వాడ్ కు సంబంధించి మాత్రం ఎవరైతే డబ్బులు పడుతున్నారో వాళ్ళని ఇమీడియట్ గా టేకప్ చేసేసుకుని వాళ్ళపైన కేసులు నమోదు చేసి ఏ అభ్యర్థికి సంబంధించిన వ్యక్తులైతే ఆ అభ్యర్థి పేరు మీద కేసులు నమోదవుతూ మొత్తం పారదర్శకంగా నిర్వహించడానికి మాత్రం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా బాగా ట్రై చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల దగ్గర మరికొద్ది సేపట్లో హడావుడి నెలకొని ఉంది. ఎక్కడికక్కడ సెక్టార్ల వైజ్ గా బస్సులు అంటే రవాణాకు సంబంధించిన వాహనాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా సెక్టార్ వైజ్ గా పంపిస్తారు. కాబట్టి ఒక ఏరియాలో ఒక 4 గ్రామాలు ఉంటాయి. ఆ 4 గ్రామాలకు సంబంధించిన పోలింగ్ సిబ్బంది అదే బస్సులో ఏ రకంగా అయితే పోతారో ఆ తర్వాత పోలింగ్ అయిపోయిన తర్వాత కూడా సేమ్ అదే రీతిగా ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల దగ్గరికి ఈవీఎం మిషన్లు వస్తాయి. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఈవీఎం మిషన్ వచ్చిన తర్వాత ఏ జిల్లాకు ఆ జిల్లా అంటే ఎక్కడైతే లెక్కింపు ఉంటుందో ఆ లెక్కింపుకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్లలో మాత్రం తొలగించడానికి A to Z అన్ని రకాలుగా మాత్రం ఏర్పాట్లు పూర్తి చేశారని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం 12 నియోజకవర్గ కేంద్రాలలో మాత్రం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ద్వారా ఇప్పటికే ఎవరైతే పోలింగ్ సిబ్బంది ఎలకేషన్ ఉందో పోలింగ్ సిబ్బంది అలాట్మెంట్ ఉందో ఆ అలాట్మెంట్ తీసుకొని మరికొంచెం సేపటి ఇక్కడి నుంచి 6 గంటల వరకు పోలింగ్ స్టేషన్ లో రిపోర్ట్ చేసేయడానికి మాత్రం వీళ్ళంతా సిద్ధమయ్యారు. థ్యాంక్ యూ హరిప్రసాద్.